మనందరం మన స్వరగీతార్చన గ్రూప్ సభ్యులు అందరం చక్కగా నవ్య వాళ్ళ ఇంట్లో పారాయణ చేసుకున్నామంటే ఇది ఒక మనకి అదృష్టం. ఎందుకంటే ఎవరింట్లో వాళ్ళు ఉంటే ఇలా చేసుకోవాలి. మన నవ్య చాలా భక్తురాలు. ఎంత భక్తురాలంటే తను ఏది చేసినా సరే పారాయణ పెట్టుకొని పారాయణ జరిపించుకోవాలి, వాళ్ళ ఇంట్లో అందరూ వచ్చి ముత్తైదువులు అందరూ వచ్చి చక్కగా చదవాలి అని తను చాలా కోరుకుంటుంది. అయితే ఆ అమ్మాయి భక్తికి తగ్గట్టే ఆ అమ్మాయి ఒక్కతే ఉంటుంది. భర్త దూరంగా ఉంటున్నా సరే చక్కగా ఉండి పిల్లలిద్దరిని చక్కగా చదువుకుంటూ అత్తగారిని ఇటు నాన్నగారిని ముగ్గురు పిల్లల్ని బాగా చదువుకుంటూ పిల్లలిద్దరిని సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ చేసింది. పిల్ల చిన్నది ఇంకా చదువుకుంటుంది. ఒక్కరిని కష్టపడి ఇక్కడ ఇల్లు కట్టడమే కాకుండా కోకాపేటలో ఇల్లు కట్టుకొని గృహప్రవేశానికి కూడా పిలిచింది నన్ను. అప్పుడు సేమ్ మా తమ్ముడి ఇంటి గృహప్రవేశం నుంచి నేను రాలేకపోయినాను. కానీ తనకి ఎంత ఇష్టం అంటే మళ్ళీ ఇప్పుడు ఈ ఇల్లు పైన వేసుకుంటున్నాను, మీరు వచ్చి పారాయణ చేయాలి అని ఎంత అభిమానంగా పిలిచింది. ఇలాంటి భక్తురాలు అభిమానస్తురాలు నాకు శిష్యురాలుగా ఉండడం నాకు చాలా గర్వకారణంగా ఉంది. అందుకోసం మనందరం చక్కగా భగవంతుడు ఇచ్చిన కుటుంబం నాకు ఇది. మీరందరూ భగవద్బంధువులు. ఇది భగవంతుడు నాకు ప్రసాదించిన వరంగా నేను భావిస్తూ ఈరోజు మా నవ్యకి నా ఆశీస్సులు అందిస్తూ ఏం లేదు, ఇది చిన్న పుట్టింటి కట్నం అంతే. అందరు కాబట్టి ఉద్యోగాలు వస్తాయి కాబట్టి మంచి కోడళ్ళని తెచ్చుకొని చక్కగా చదివి దాన్ని కూడా నీలాగే తీసుకురావాలి. నువ్వెంత చక్కగా అన్ని కార్యక్రమాలు చక్కగా చేసుకుంటున్నావో నీ ఓపికతోటే నీ కూతుర్ని కూడా చక్కగా పెంచి పెద్ద చేసి ఎప్పుడు నువ్వు ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలతో ఉండాలని మా గ్రూప్ సభ్యులు బాబా ఆశీస్సులు అందిస్తున్నాం. అందరు థ్యాంక్ యూ చెప్పేసి ఇవాళ అంత చక్కటి కార్యక్రమం కదా. ఇంత చక్కటి మంచి కార్యక్రమంలో మన భగవంతుడి ఇచ్చిన సోదరిమణులందరితోటి నేను కాలక్షేపం చేశాను. రాజలక్ష్మి గారు సరోజ